మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. 272 మంది ఎమినెంట్ సిటిజన్స్ రాహుల్ గాంధీ మీద చాలా తీవ్రమైనటువంటి స్పందనతో విమర్శ పెట్టారండి. రాహుల్ గాంధీకి ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఇది సాధారణంగా రాహుల్ గాంధీకి చెడామెడా చేవాట్లు పెట్టినట్టుగా ఉంది. ఇంకా లోతుకు వెళ్ళి పరిశీలిస్తే ఏదో రాహుల్ గాంధీ వెనక, రాహుల్ గాంధీ చుట్టూ ఏదో పద్మవ్యూహం రచింపబడుతోంది అనేటిది మనకి కొంచెం కాస్త లోతుగా ఆ లెటర్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అయితే ఈ లెటరు ఎక్కడొచ్చింది ఏమిటి అని నేను హిందూ పత్రిక లాంటివి సాధారణంగా చూస్తూ ఉంటాను. వాటిలో రాలేదండి. బీజేపీకి సంబంధించి బీజేపీ ఏ పదజాలం అయితే వాడుతుందో రాహుల్ గాంధీని విమర్శించడానికి, రాహుల్ గాంధీ మీద బాణాలు ఎక్కుపెట్టడానికి ఇంచుమించుగా బీజేపీ పెద్దలు, ఎన్డీఏ పెద్దలు వాడేటటువంటి పదజాలంలానే ఉంది ఈ ఓపెన్ లెటర్ కూడా. అయితే ఈ ఓపెన్ లెటర్ రాసినటువంటి ఆ 272 మంది ఎమినెంట్ సిటిజన్స్ తమను తాము ఆ లెటర్లో ఎమినెంట్ సిటిజన్స్ అని వాళ్ళు పేర్కొన్నారు. ఎవరు? సాధారణంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి విషయం అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పొక్కిపోవాలి, విపరీతమైన చర్చ జరగాలి, డామ్ ఢూమ్ అంటూ. అంతగా పెద్దగా జరగలేదు, కొంత అయితే జరిగింది. పత్రికలు, పెద్ద పత్రికలు పట్టించుకోలేదు. ఎక్కడెక్కడ ఏమిటేమిటి అనేటటువంటిది వీళ్ళు ఈ న్యూస్ కవర్ అయ్యింది ఏమిటి అనేది ఒకసారి నేను చూసినప్పుడు ది ప్రింట్లో మేజర్గా ఈ న్యూస్ వచ్చింది. ఆ 272 మంది ఎవరు ఏమిటి అనేటటువంటిది కూడా ఎమినెంట్ సిటిజన్స్. అలాగే ది ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, మనీ కంట్రోల్ న్యూస్ పోర్టల్లో వచ్చింది, అలాగే లా బీట్ అనే లీగల్ న్యూస్ పోర్టల్లో వచ్చింది. మేజర్ పత్రికల్లో కానీ న్యూస్ పోర్టల్స్లో కానీ పెద్దగా ఇది రాలేదు. కానీ దీని మీద చర్చ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరిగింది. అయితే ఈ విషయం బాగా ఆకర్షించింది. ఎందుకంటే వీళ్ళు ఏమి రాశారు, కోర్ కంటెంట్ ఏమిటి, ఓపెన్ లెటర్ అనేటటువంటిది మనం దాంట్లోకి వెళదాము సింపుల్గానే. దాని ముందు ఒక విషయం గుర్తు చేసుకుందాము. అదేమిటయ్యా అంటే బీహార్ ఎన్నికలు ముగిశాయి. బీహార్ ఎన్నికల అనంతరం బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 90% స్ట్రైక్ రేటు, చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని స్ట్రైక్ రేటు బీజేపీ వారు అక్కడ సాధించారు, జేడీయూ కూడా. సరే, దానికి కారణాలు అవి ఇవి అని ఎవరెవరు ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓటు చోరీ ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద మేజర్గా యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్నే ప్రధానంగా రాహుల్ గాంధీ బోనెక్కిస్తున్నాడు. సో ఎలక్షన్ కమిషన్తో పాటు దాని వెనక ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాను కూడా కలిసి ఆయన వీళ్ళు దోషులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది తప్పు, మాకు దానికి సంబంధించి ఏమి పెద్ద ఫిర్యాదులు రాలేదని మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నది తప్పు అని పాయింట్ టు పాయింట్ వాళ్ళు నిరూపించి రాహుల్ గాంధీ మీద లీగల్ యాక్షన్ తీసుకునేటటువంటి ప్రయత్నాలకు పూనుకోలేదు. కాబట్టే దీని మీద కొంచెం అనుమానం. ఒకవేళ పూనుకుంటారేమో. కానీ ఈ ఓపెన్ లెటర్ చూస్తుంటుంటే అలాంటి చర్యలకు పునాది వేస్తూ వస్తున్నారేమో అని అనిపించిందనమాట ఈ ఓపెన్ లెటర్. ఈ 272 మంది ఎవరు ఏమిటి అనేటటువంటిది నేను చెప్తాను, వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అనేది. అయితే ఈ ఓపెన్ లెటర్ కోర్ కంటెంట్ ఫుల్ టెక్స్ట్ నేను చాట్ జీపీటీని అలాగే పెర్ప్లెక్సిటీని అడిగాను. కానీ వాళ్ళు కాపీరైట్ కారణంగా ఫుల్ టెక్స్ట్ నాకు ఇవ్వలేకపోయారు. మేజర్ పత్రికల్లో దొరకలేదు. కాబట్టి నేను అదంతా ఎందుకు, కోర్ కంటెంట్ అసలు ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితేనే మీకు అర్థమైపోతుందని చెప్పి అక్కడితో మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఓపెన్ లెటర్ ఏంటి అనేది.
అది చూద్దాము. తర్వాత 272 మంది ఎవరు ఏంటనేది చూద్దాము. దీని వెనక జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటనేది కూడా కొంచెం ఊహ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమన్నారంటే ఆ లెటర్లో, వి ద అండర్సైన్డ్ ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, కింద సంతకం చేసినటువంటి ఎమినెంట్ ప్రముఖ భారతీయ పౌరులు మేము రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్ ఓవర్ ద venomous rhetoric that has been unleashed against the Election Commission of India by Mr. Rahul Gandhi and the Congress Party. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భారత ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని పట్ల మేము తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరు మేము అంటే భారతీయ ప్రముఖ పౌరులు, ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇంకొక మాట ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే వాళ్ళు ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫరింగ్ సిన్సియర్ పాలసీ ఆల్టర్నేటివ్స్, ద రిపీటెడ్ అండ్ unsubstantiated allegations of vote chori and the baseless attempts to discredit the election commission threaten the very fabric of our democracy and undermine public trust in our constitutional institutions. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నటువంటి దాడి ఎలా ఉందంటే, ఎలక్షన్ కమిషన్ పట్ల, రాజ్యాంగ సంస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీసేదిగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్షంగా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని లేదా మరిన్ని విధానాలను ప్రతిపాదించవచ్చు. ఇది మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి ఓటు చోరీ ఆరోపణ ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద చేస్తున్నటువంటి దాడి, దాని పట్ల ప్రజలకున్న విశ్వాసం మీద చేస్తున్నటువంటి దాడిగా వీళ్ళు అభివర్ణించారు. సో మొత్తం లెటర్ అంతా ఏమిటి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే. ఇంతకుముందు మీరు సైనికాధికారులని విమర్శించారు, సుప్రీంకోర్టుని విమర్శించారు, అలాగే సిబిఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలని విమర్శించారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా చాలా దారుణము, మీరు ప్రత్యామ్నాయ విధానాలతో రండి, కానీ ఇట్లాంటి రాజ్యాంగపరమైనటువంటి సంస్థల మీద ఇలాగా దాడి చేయడం అనేటటువంటిది దుర్మార్గం అనేటటువంటిది రీతిలో ఈ 272 మంది చేశారండి. ఓపెన్ లెటర్లో ఓపెన్గా విమర్శించారన్నమాట రాహుల్ గాంధీని. సరే, ఈ 272 మంది ఎవరు ఏమిటి అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ఎవరు ఏమిటి అంటే, వీళ్ళల్లో 16 మంది రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, 123 మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, 133 మంది ఆశ్చర్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ అఫీషియల్స్ ఉన్నారండి. 133 మంది. వీళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ప్రామినెంట్ పర్సన్స్ లక్ష్మీపూరి, ఫార్మర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండ్ ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మి. అలాగే గౌరీ శంకర్ గుప్తా, మాజీ ఇండియన్ అంబాసిడర్. అలాగే దీపక్ ఓహ్రా, ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్. ఎస్ఎన్ ధింగ్రా, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్. అలాగే శుభ్రో కమల్ ముఖర్జీ, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కర్ణాటక హైకోర్టు. సంజీవ్ త్రిపాఠి, ఫార్మర్ చీఫ్ ఆఫ్ R&AW. యోగేష్ చంద్ర మోడీ, ఫార్మర్ NIA డైరెక్టర్ జనరల్. ఇలాగా కొంతమంది ఉన్నారండి. ఇది 272 మంది ఏం చేశారు, ఓపెన్ లెటర్ రాశారు. ఆ ఓపెన్ లెటర్లో పూర్తిగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. వాళ్ళు చేస్తున్నటువంటిది మొత్తం ఆరోపణే కాదు, వాళ్ళ వ్యవహారం అంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అని చెప్పారు. ఇక్కడ మిత్రులారా, మనం గమనించాల్సింది ఏమిటా అంటే, బీహార్ ఎన్నికల అనంతరము తాడో పేడో
రాహుల్ గాంధీ విషయంలో తేల్చుకుంటారు. అది ఎలా తేల్చుకుంటారు అనేటటువంటిది మన ఊహకి అందనటువంటి విషయం. ఎందుకంటే లీగల్గా తేల్చుకునేటట్టయితే పిన్ టు పిన్ రాహుల్ గాంధీ చెప్పింది తప్పని ఎలక్షన్ కమిషన్ నిరూపించడానికి ముందుకు రావాలి. ఆ ప్రయత్నాలు చేయలేదు. కేవలం రాహుల్ గాంధీ చెప్పేదంతా అసత్యము, అబద్ధము, ఆయన్ని కాన్స్టిట్యూషనల్గా నియమింపబడినటువంటి ఒక బాడీని అవమానం చేస్తున్నారు. అది ఇదే భాష సేమ్. ఇప్పుడు వీళ్ళు ఓపెన్ లెటర్లో ఏం భాష మాట్లాడారో అదే భాష ఎలక్షన్ కమిషన్ కూడా విమర్శల్లో పెట్టింది. బీజేపీ నాయకులు కూడా విమర్శలు పెట్టారు. సో ఈ లెటర్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే రాహుల్ గాంధీని మరొక రూపంలో మరొక విధంగా మరొక కోణంలో చుట్టుముట్టేటటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. అది ఏ రూపంలో పూర్తి స్థాయిలో వ్యక్తమవుతుంది అనేటటువంటిది మాత్రమే మనం చూడాలి. అయితే రాహుల్ గాంధీని సమర్థించడమా లేదా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్ని చెప్పినటువంటి విషయాల్ని ఓటు చోరీ విషయాన్ని పట్టుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించడమా పూర్తిగా రాహుల్ గాంధీని వదిలిపెట్టేయడమా అనేటటువంటిది ప్రజలు ప్రతిపక్షాలు తేల్చుకుంటారు. కానీ ఈ ఓవరాల్గా ఈ ఓపెన్ లెటర్లో మనకు మాత్రం తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే సంథింగ్ ఈజ్ అరౌండ్ రాహుల్ గాంధీ అనేటటువంటిది మాత్రం అర్థమవుతుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది మాత్రమే మనం చూడాలి మిత్రులారా. ఏది ఏమైనా ఈ ఓపెన్ లెటర్ పెద్దగా అన్ని పత్రికలు మేజర్ పత్రికలు పెద్దగా పట్టించుకోకపోయినా పట్టించుకునేటటువంటి వాళ్ళు పట్టించుకున్నారు. వాళ్ళు వెనక ఈ ఓపెన్ లెటర్ వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు అనేటటువంటి సందేహాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సరే అది ఎలాగో ఖండిస్తుంది. ఇక ఈ ఓపెన్ లెటర్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే రాహుల్ గాంధీకి ఓపెన్ లెటర్ కాదు, ఇది ఈ ఓటు చోరీ విషయంలో వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలు, సందేహాలు, వీటిని తొక్కివేయడానికి జరిగేటటువంటి ప్రయత్నాలు ఏవో సాగుతున్నాయని చెప్పేటటువంటి ఒక ఓపెన్ సీక్రెట్గా మనకి లెటర్ కనిపిస్తుంది. దీని గురించి ముందు మరింత చర్చ జరగవచ్చు. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. ఇది మిత్రులారా 272 మంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా, ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీకి పంపినటువంటి ఓపెన్ లెటర్. ఎలా ఉంటుంది పరిణామం ఏమిటనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.